UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకో గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుండదు. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహాలు మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటారు. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. మా తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. తప్పకుండా నాన్న. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. అన్ని విధాలా వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి శని భగవానుడు వక్రించి ఉన్నాడు ఒకటి, తర్వాత వీళ్ళ రాశాధిపతి వెళ్ళి చక్కగా 8th house లో మిథున రాశిలో ఉన్నాడు. సో 8th house కుజుడు అంటే మహాబలమైన ఆయన అనమాట. సో ఇంకా పని అవ్వాల్సింది అనమాట. ఏ పని అనే బ్రహ్మాండంగా అవజేసి వస్తాడు ఆయన. ఎటువంటి పనులు అంటే గవర్నమెంట్ సంబంధించిన పనులన్నీ వీళ్ళకి రిలీజ్ అవుతాయి. ఎప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కానీ, దాని నుంచి రావాల్సిన విషయాలు కానీ, అధికారంగా వచ్చే ఇబ్బందులు కానీ అన్ని తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో ఉంది. తర్వాత లాభంలో శుక్రుడు వీళ్ళకి. సో పనులు ఫాస్ట్గా చేయడంలో, లాభంలో శుక్రుడు అంటే ఏంటంటే వివాహాలు అవ్వడంలోని, సంతాన భాగ్యం ఇవ్వడంలోని, తర్వాత ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడంలోని, ఎప్పటి నుంచో చేయాల్సిన పనులన్నీ పెండింగ్ పెట్టిన పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని సపోర్ట్ ఉంటుంది. తర్వాత రవి బుధుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నారో కెరీర్ సంబంధించిన విషయాలు సెటిల్ అవ్వడం అనేది, సెటిల్ చేద్దాం అనుకున్న పిల్లల్ని సెటిల్ చేద్దాం అనుకున్నా సెటిల్ అవుతారు. వీళ్ళు సెటిల్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా ఇల్లు కట్టి పెద్ద పెద్ద ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ మాసం వాళ్ళకి అనుకూలంగా ప్రారంభం చేసే అవకాశం ఉంది. అంటే చాలా మంది ఇల్లు కడదామని కట్టి ప్రహారీ గోడ కట్టి వదిలేస్తుంటారు, అది అవ్వకపోవడం. అది ఈ మాసంలో వాళ్ళకి ఆ ప్రహారీ గోడ పగలగొట్టి చక్కగా శంకుస్థాపన చేసి ఇల్లు కట్టే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి. తర్వాత ఇంకా ఏంటంటే
అధికారులతో వచ్చిన ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా మంది కోర్టులో ఇబ్బందులు, కేసులు నడుస్తూ చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ఈ మాసం అన్ని రిలీజ్ అయిపోతాయి వీళ్ళకి. తర్వాత సంతాన విషయంలో వచ్చినప్పటికీ వాళ్ళకి మంచి మంచి శుభవార్తలు. వీళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావచ్చు, లేకపోతే వీసాలు రావచ్చు, బయట దేశాలకు చదువుకోవచ్చు. సంతానం నుంచి ప్రతి విషయం శుభవార్త వింటారు వీళ్ళు. ఇంట్లో కూడా అన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. శుభకార్యాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో లేకపోతే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మొత్తానికి వీళ్ళు శుభకార్యాలలోనే ఉంటారు ఈ మాసం అంతా. ఏదో ఒక శుభవార్త వింటూ, ఏదో ఒక పని జరుగుతూ, ఏదో ఒక పనిలో ఫాస్ట్ గా వెళ్ళిపోతాం అని చెప్పి హ్యాపీనెస్ తో ఉంటారు. సో చాలా రోజుల నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి మాకు బాలేదు, శని భగవానుడు ఒక ఇబ్బంది ఉంది, తర్వాత గురువు ఇబ్బంది పెడుతున్నా అని ఉంది. కానీ ఇప్పుడు ఈ మాసంలో అవి ఏమి ఇబ్బంది లేవు, ఫాస్ట్గా జరుగుతాయి. సో కొంచెం వీళ్ళు చేస్తాము, చేయగలుగుతాం అన్న నమ్మకంతో ధైర్యంగా వెళ్ళడమే ముందుకి. చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిన పని అంతా ఏంటంటే జాగ్రత్త, వాహనాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ కుజుడు ఎప్పుడు కొన్నా మంచినే ఇస్తాడు, కానీ ఎప్పుడైతే అష్టమ స్థానంలో అంటే అది అష్టమ స్థానం ఆయుష్ స్థానం అనమాట. సో మన ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు, నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఆరోగ్య సంబంధించిన విషయాలు, ఆహారాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవడం. సో అంటే కాలక్రమంగా మారకుండా చాలా మంది అర్ధరాత్రులు తిండాలు సో చేయడం వల్ల కొంచెం అది ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశము, హెల్త్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా, బయటికి వెళ్ళేటప్పుడు చూసుకుని ఎదురు మంచి మంచి శకునాలు చూసుకుని వెళ్ళడం మంచిది. ఓన్లీ వెహికల్ విషయంలోనే కాస్త జాగ్రత్త నడిపేవాళ్ళు, నడిపి వెళ్ళే వాళ్ళు, ఏదైనా సరే అసలు ఇంట్లో నుంచి బయటికి మనిషి వెళ్తే ఒక ఎదురు మంచి శకునం చూసుకొని దేవుడు నమస్కారం చేసుకుని వెళ్ళడం మంచిది. అదే వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో భార్యకి నేను వెళ్ళొస్తాను చెప్పాలి, భార్య క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాలి. జనరల్ గా వృశ్చిక రాశి వాళ్ళకి అలా అలవాట్లే ఉండవు, మామూలుగా వెళ్ళిపోతుంటారు. సో ఈ మాసం మీరు ప్రయత్నం చేయాలి, పట్టించుకోవాలి ఖచ్చితంగా. వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళడం, ఇంట్లో అమ్మకో భార్యకో చెప్పడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ ఒక మాట క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇది చేయాలి ఖచ్చితంగా వీళ్ళు. ఎలాగో అన్ని మంచి ఫలితాలే అన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఈ వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలి, కాస్త ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి అంటున్నారు. కాబట్టి దైవారాధన అలాగే ఏమైనా రెమెడీస్ చెప్పండి అమ్మ వాళ్ళు. తప్పకుండా. వీళ్ళకి మెయిన్ ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడన్న, అందువల్ల ఏంటంటే ఒక మాయ ఎప్పుడు కూడా అయిపోతుంది అనే ఒక మాయలో ఉంటుంటారు. సో దానివల్ల ఏంటంటే దుర్గా ఆరాధన చేయడం మంచిది. సో వీళ్ళకంటే వీళ్ళ సంతానానికి అన్ని పనులు అవుతాయి అనుకుని వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా తాపత్రయపడితే వాళ్ళ విషయంలో కొన్ని విషయాల్లో వాళ్ళు మోసపోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. సో సంతానం కోసమని వీళ్ళు దుర్గా ఆరాధన చేయాలి. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కెరీర్ సెటిల్మెంట్ లో ఉన్నారో వాళ్ళంతా దుర్గా ఆరాధన చేయాలి. సో చిన్న పిల్లలు ఉన్నారో మామూలు ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళంతా గణపతి ఆరాధన చేయాలి ఈ మాసం. సో వీళ్ళేమో గణపతి ఆరాధన, సంతానం సెటిల్మెంట్ టైంలో ఉన్న వాళ్ళందరూ దుర్గా ఆరాధన చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఏ మాయ పడదు, కానీ ఈ వీళ్ళ మాయలో పడేసే పని ఏం చేస్తారంటే సంతానం వెళ్ళి పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రేమించామని చెప్పొచ్చు, ప్రేమ పెళ్లిళ్ళు అని చెప్పొచ్చు, లేకపోతే వేరే ఉద్యోగానికి అమౌంట్ కట్టాలన్నా అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళొచ్చు. ఆ డబ్బు తీసుకుని ఇస్తే అది మోసపోవచ్చు. సో సంతానానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక వీళ్ళు చేయాల్సిన పని అంటే దుర్గా ఆరాధన. అంటే పెద్దవాళ్ళు, పెద్ద పిల్లలు ఉంటాయి, చిన్నపిల్లలు మామూలు ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ గణపతి ఆరాధన ఈ మాసం అంతా చేయడము. కానీ ఎవరైనా సరే ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకొని వెళ్ళడం, అంటే శకునం మంచి శకునం చూసుకొని వెళ్ళడం. భార్య ఎదురు రమ్మని చెప్పడమో, లేదా దేవుడు నమస్కారం చేసి వెళ్ళడమో, తల్లిదండ్రుల కాళ్ళు నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తాను చెప్పి వెళ్ళడమో చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వృశ్చిక రాశి వారు అందరికీ చాలా శుభవార్త అండి. ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. మాసం అంతా కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వెహికల్ మీద వెళ్ళేటప్పుడు అమ్మ చెప్పినట్టుగా బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మీ ఇంట్లో ఆడవాళ్ళని, అమ్మని కానివ్వండి, భార్యని కానివ్వండి, లేదా ఆడవాళ్ళు వృశ్చిక రాశి అయితే మీరు మంచి శకునాలను చూసుకొని బయటికి వెళ్ళటం అలా చేయండి. గణపతి ఆరాధన అలాగే దుర్గమ్మ వారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసే ముందు చేయాల్సిన పని ఒకసారి జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే అసలు చక్కటి ఫలితాలు ఉంటాయి. జాతకాలు జయప్రద గారు మీరు దగ్గర చూపించుకోవాలని మీరు అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.